హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. మా పాప చేసిన పానీపూరి అండి. పానీపూరిని ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరూ పానీపూరి లవర్సే. బయట తినే పానీపూరి కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదేనండి. పానీపూరీలు ఎన్ని తిన్నా కానీ తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మనం బయట తినే పానీపూరీలు వాళ్ళు ఏ వాటర్ వేస్తారో తెలీదు, కానీ మనం ఇంట్లోనే చాలా నీట్గా చేసుకుంటాం కాబట్టి ఎన్ని తిన్నా కానీ తినే కొద్దీ తినాలనిపిస్తాయి. పానీపూరి అయితే చాలా బాగుంది. మా పాప చాలా బాగా చేసింది. ఏ విధంగా ప్రిపేర్ చేసిందో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా బంగాళాదుంపలను కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పానీలోకి కాస్త కొత్తిమీర తురుము, కాస్త పుదీనా తురుము, 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక చెక్క నిమ్మకాయ, కాస్త చింతపండు ఇవన్నీ మిక్సీలో వేసి కాస్త సాల్ట్ను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే పానీ అంత టేస్ట్ బాగుంటుందండి. విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండుని నానబెట్టాం కదండి, ఆ చింతపండుని వాటర్ ఒక గిన్నెలోకి సెపరేట్ చేసేయండి. మీరు మిక్సీలో చింతపండు వేసేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఈ విధంగా మనం చింతపండుని రసాన్ని తీసుకున్నా పర్వాలేదు. చింతపండు రసంలోనే మనం ముందుగా మిక్సీ పట్టాం కదండి, పుదీనా పేస్ట్ని వేసేసి 1 లేదా 2 గ్లాసుల వాటర్ని వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, చాట్ మసాలాని కూడా వేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఈ పానీని పక్కన పెట్టేసేయండి. మనం ముందుగా ఉడికించిన బంగాళాదుంపల్ని పైన ఉండే లేయర్ తీసేసుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. దుంపల్ని లేయర్ తీసేసిన తర్వాత ఒక గిన్నెలోకి సెపరేట్ చేసి వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. కారం, ఉప్పు, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర తురుము వీటిని అన్నింటినీ వేసి బాగా కలిపేసేయండి. కొంచెం ముందు వెనక అటు ఇటు ఉన్న ఏమనుకోకండి, ఎందుకంటే మా పాప ప్రిపేర్ చేసేటప్పుడు నేను చూడలేదండి. ఎడిటింగ్ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నానంతే. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు పూరీలను వేయించుకుందామండి. ఇవి బయట తీసుకున్న గొల్లలేనండి, రెడీమేడ్ అనమాట. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని ఇవి పైకి పొంగే విధంగా వేయించుకోండి. ఈ పూరీ గొల్లల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్కసారి పొంగొచ్చు, పొంగకపోవచ్చు. మనకి అందుబాటులోనే బయట దొరికేస్తున్నాయి కాబట్టి మనం ఈజీగానే ఇన్స్టెంట్గా పానీపూరిని చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పూరీలు అన్నింటినీ ఇదే విధంగా వేయించుకుని పక్కన ఉంచేసుకోండి. వీటిని ఒక్కొక్కటిని తీసుకుని మధ్యలో హోల్ పెట్టి పానీని మనం ముందుగా స్టఫింగ్ చేసాం కదండి బంగాళాదుంపల్ని, వాటిని, ఉల్లిపాయ ముక్కల్ని, కాస్త కొత్తిమీర తురుము వేసేసుకోండి అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా పానీపూరి అయితే రెడీ అయిపోయింది. ఇటువంటి పానీపూరీలు ఎన్ని తిన్నా కానీ తినే కొద్దీ తినాలనిపిస్తాయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పూరి కన్నా పానీ అయితే టేస్ట్ చాలా బాగుందండి. అది గ్లాసులో పోసుకుని తాగేలాగా అనిపించింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా వాటిలో జీలకర్ర పొడి, మిరియాల పొడి కూడా వేసిందటండి. అది వీడియో తీయలేదట, చెప్తుందనమాట. మా ఇంట్లో మా పాప చేసిన పానీపూరి అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పూరి కన్నా నాకు పానీ బాగా నచ్చిందండి. గ్లాసులో పోసుకుని తాగేలాగా అనిపించిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.